సియోను దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో సర్వశక్తి కలిగిన దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని తన ప్రజలకు చేస్తూ ఉన్నారు. నేను నీకు ముందుగా వెళ్ళుచు, నీ ఎదుట మార్గాన్ని నేను సరళము చేస్తాను అని. దేవుడు మనతో ఉండడం, దేవుడు మన ముందు నడుస్తూ మన ఎదుట ఉన్నటువంటి ప్రతి మార్గములను సరళము చేయడం మనకెంతో అవసరమై ఉంది. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశానికి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు వారితో ఉంటూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు. వారు పగలు ఆ మేఘస్తంభాన్ని చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. రాత్రి వేళ వారి ఎదుట కనబడుతున్నటువంటి ఆ అగ్ని స్తంభాన్ని చూస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మేఘస్తంభము చేత, అగ్ని స్తంభం చేత ఇన్ని లక్షల మంది ప్రజలు నడిపించబడుతున్నప్పుడు పర్సనల్ గా, వ్యక్తిగతంగా, ఆత్మీయమైనటువంటి స్థితితో అక్కడ పెద్ద సంబంధం లేదు. వారు కేవలం నడిపించబడడానికి వారి భౌతికమైన నేత్రాలతో మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని చూస్తూ ఉంటే చాలు, వారు ముందుకు నడవగలుగుతారు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అననీయ ఒక దినాన ఒక దర్శనాన్ని చూస్తాడు సౌలు యొక్క జీవితాన్ని గురించి. వెంటనే సౌలు కలిగిన పరిస్థితిని గురించి అననీయ దర్శనాన్ని చూసి సౌలును దర్శించడానికి, సౌలు దగ్గరికి వెళ్ళడానికి అననీయ వెళ్తాడు. అలాగే పేతురు కూడా ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనాన్ని బట్టి పేతురు తన జీవితాలలో దేవుడు తనకు తెలియజేసిన విషయాన్ని బట్టి ఆయన ముందుకు సాగుతాడు. సో ఒక నిద్రించుతున్నప్పుడు, లేకపోతే వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయా సందర్భాలలో వారికి ఒక కలలాగానో ఒక దర్శనాన్ని వారు చూసినప్పుడు దానిని బట్టి వారు ముందుకు నడిపించబడుతున్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను యేసు ప్రభు జన్మించడానికి ముందు, అలాగే యేసు ప్రభు జన్మించిన తర్వాత కూడా దేవుని యొక్క దూత ప్రత్యక్షంగా వారి ముందుకు వచ్చి దేవుని యొక్క దూత మరియతోను, అలా తర్వాత యోసేపుతోను మాట్లాడుతూ ఉంది. అనగా ఒకసారి మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని వారి కనుల ఎదురు చూస్తున్నప్పుడు వారు ముందుకు నడిపించబడ్డారు. మరికొన్ని సందర్భాలలో వారు ఒక కళను, ఒక దర్శనాన్ని చూడడం ద్వారా వారు ముందుకు నడిపించబడ్డారు. మరికొన్ని సందర్భాలలో దేవుని యొక్క దూత ప్రత్యక్షంగా వారి ముందుకు వచ్చి నిలిచిండి వారితో మాట్లాడిన పిమ్మట వారు నడిపించబడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుని వాక్యములో వివిధ విధాలుగా దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొందరిని దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ వారిని ముందుకు నడిపిస్తున్నారు. ఈ విధంగా దేవుడు వివిధ విధాలుగా తన ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నడిపించబడాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబోతున్నారు. అదేంటి అంటే పరిశుద్ధ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో బైబిల్ వాక్యములు ఈ విధంగా రాయబడుతుంది. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో 17-18 వచనాల్లో మనం చదివితే అక్కడ దేవుడు కొన్ని మాటలు తన ప్రజలకు తెలియజేస్తూ చివరిగా ప్రభు ఒక మాట అంటాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి అని. దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్క వ్యక్తి బహుశా దర్శనముల ద్వారా నడిపించబడడం ఆయా సమయాలలో జరుగుతూ వచ్చింది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ద్వారా నడిపించబడడం చరిత్రలో ఒకేసారి జరిగింది. బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఆ తరువాత వివిధ ప్రవచనాల ద్వారా నడిపించబడడం ఆయా సందర్భాలలో జరుగుతుంది. కానీ రెగ్యులర్ లైఫ్ లో, అనుదిన జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నడిపించబడవలసింది దేని ద్వారా అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని బైబిల్లో రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 20వ అధ్యాయం
27వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములో పరిశోధించును, అంతరంగములన్నీ పరిశోధించును అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. నిజమే. ఒకవేళ ఇదే వాక్యాన్ని ఈ రోజుల్లో మనం అన్వయించి చదువుకోగలిగితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఒక ఫ్లడ్ లైట్ లాంటిది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఆత్మ ఒక మనిషిలో అంతరంగములన్నిటినీ శోధిస్తుంది. ఆ ఆత్మ బాహ్యంగా ఉన్న వాటన్నిటిని కూడా తెలియజేస్తుంది. ఆత్మ చేత ఒక మనుష్యుడు నడిపించబడాలి. అంత్య దినాలలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి నడిపించబడవలసింది దేని ద్వారా అంటే ఆత్మ ద్వారా. బైబిల్ గ్రంథంలో ఆత్మ ద్వారా నడిపించబడిన ఒక 2-3 అనుభవాల్ని ఈ సమయంలో నేను మీ ముందు ఉంచుతాను. అలాగే ఆత్మ ద్వారా మనం ఎలా నడిపించబడాలో కూడా బైబిల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా లేదా అని నీవు ఎలా గుర్తించగలవో కూడా బైబిల్ గ్రంథంలో చాలా క్లుప్తంగా కొన్ని మాటలను ఈ సమయంలో మనం నేర్చుకుందాం. మొదటిదిగా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు తనతో పాటు ఉన్నటువంటి మిగతా ప్రయాణికులు అందరూ ఓడలో బయలుదేరి ప్రయాణం అవబోతున్న సమయంలో పౌలు ఒక స్పష్టమైనటువంటి మాట ఆ ఓడలో ఉన్న నాయకుడితో ఒక మాట అంటారు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకు ఓడలకు మాత్రమే కాదు, మన ప్రాణాలకు కూడా బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నది అంటాడు. పౌలు దగ్గరకు దేవుని దూత వచ్చి మాట్లాడడం కాదు, పౌలు ఎదుట పౌలు నిద్రిస్తున్నప్పుడు దర్శనం ద్వారా తనకు తెలియచేయబట్టం కాదు, లేక మరొక విధంగా కాదు. కానీ పౌలుకి ఏమనిపిస్తుందని బైబిల్లో రాయబడుతుందంటే, పౌలు అంటున్నాడు, అయ్యా, మనం చేయబోయే ప్రయాణం వలన మనకు మన సరుకులకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని కలుగుద్దని నాకు తోచుచున్నది అంటాడు. అనగా పౌలు లోపల అనిపిస్తున్న మాట తన ఇన్నర్ స్పిరిట్ లో, తన అంతరంగములో నుండి, తన మనస్సాక్షిలో నుండి కావచ్చు, తన ఆత్మలో నుండి కావచ్చు, తన హృదయములో నుండి కావచ్చు, తనకు కలుగుతున్న భావన ఏంటంటే ఈ ప్రయాణం వల్ల ఎంతో నష్టం ఉందని. కానీ వారందరూ ఆ ఓడలో ఉన్నటువంటి ఓడ నాయకుడు కావచ్చు, ఆ ఓడలో ఉన్నటువంటి ఒక అధిపతి కావచ్చు, వారందరూ ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా సముద్రం ఉంది. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఈ ప్రయాణం వల్ల మనకి ఏ కీడు జరగదని. మరి పౌలు ఎలా చెప్పగలిగాడు? బయట ఏ విధమైన తుఫాను లేదు, సముద్రంలో కూడా ఎలాంటి ఆనవాళ్లు కనబడట్లేదు, ఓడ నాయకులు కూడా దాన్ని గుర్తించలేకపోయారు. మరి పౌలు దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చి ఏది మాట్లాడింది లేదు. కానీ పౌలుకి తన హృదయములో నుంచి అనిపిస్తుంది ఈ ప్రయాణం మంచిది కాదు అని. మరి తనకు అనిపించింది అలాగే జరిగిందా అని అంటే, ఆ తర్వాత మనం కొంచెం బైబిల్లో ముందుకు చదువుకుంటూ వెళ్తే అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో పౌలుకు తన మనసులో ఏదైతే తోచిందో అక్షరాల అది జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే తాము ఓడలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన పెరు తుఫాను వచ్చింది, ఓడలో నుండి సరుకులన్నీ బయటపడేశారు, ఓడలో నుండి అన్ని బయటకు పడేశారు. చివరికి వారి ప్రాణములకు కూడా కీడు కలిగేంత భయంకరమైన పరిస్థితి ఆ ఓడకు సంభవించింది. ఏ సంఘటన జరగక మునిపే, ఏ పని జరగక మునిపే, ఆ ఓడలో నష్టం జరగక మునిపే, దానికి సంబంధమైన ఆనవాళ్ళు ఏవి లేక మునిపే పౌలు ఆత్మలో, పౌలు హృదయములో అంటున్నాడు, నాకు ఈ ప్రయాణం వల్ల నష్టము కలుగుతుందని నాకు తోచుచున్నది అంటాడు. నిజమే, దీనినే ఆత్మ చేత నడిపించబడడం అంటాం. దీనినే ఇన్నర్ గైడెన్స్ అంటాం. అంతరంగములో నుండి దేవుడు నడిపిస్తున్నటువంటి విధానము. ప్రియమైన సహోదరుడా సహోదరి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో 29వ వచనంలో అక్కడ ఫిలిప్పు మనకు కనపడతాడు. ఈ ఫిలిప్పుతో దేవుని ఆత్మ మొదట దేవుని యొక్క దూత ఫిలిప్పు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఫిలిప్పు దానిని గురించి యోచించుచుండగా, ఫిలిప్పు దాని గురించి ఆలోచిస్తుండగా దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతుంది దేవుని ఆత్మ ఫిలిప్పుతో? ఫిలిప్పు ఆత్మలో నుండి. జాగ్రత్తగా గమనించాలి. 29వ వచనంలో అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుము అని